శ్రీరామ జయం. మనము ఇంతవరకు కుజుడు అనేవాడు యొక్క 12 భావాల్లో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడని చూస్తూ వస్తున్నాం. కుజుడు అనేవాడు ఇంతవరకు మనం చూసినటువంటిది 9 ఒక గ్రహం అంటే 9వ రూమ్ వరకు అంటే 9వ గదిలో ఉండడం వల్ల లగ్నం నుంచి 9వ ఇంట్లో ఉండడం వల్ల కుజుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెడతాడు, లేదా మంచి చేస్తాడు, లేదా ఏ పరిహారాలు పాటించాలి, ఏ ధారణ వాడాలో మనం చూసాం. ఇప్పుడు కుజుడు అనేవాడు 10వ భావంలో ఉండడం వల్ల మనకు ఏ విధమైనటువంటి విషయాల మీద అతను దృష్టి పెడతాడనేది మనం గమనిద్దాం. ముఖ్యంగా కుజుడు 10వ భావంలో ఉన్నవారు రాజకీయ నాయకులై ఉంటారు. రాజకీయ నాయకులు కుజుడు 10వ భావంలో ఉన్నవారికి కుజుడు కనుక శుభదృష్టుడై ఉంటే రాజకీయ నాయకుడై ఉంటాడు. ఇతడు సొంత కష్టంతో చాలా డబ్బును సంపాదిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా ఇతను ఎక్కడికి వెళ్ళినా అంటారు, ఎడారికి వెళ్ళినా ఇసుక నమ్మేసి బతుకుతాడు అంటారు కదా, అలాగా ఎక్కడికి వెళ్ళినా తన తెలివితేటలతో తన యొక్క ఉపాధిని కానీ, ఉద్యోగంలో ఉన్నత స్థానం కానీ ఉద్యోగం చేసినా మంచి ప్లేస్లో వెళ్ళడానికి కానీ చూడండి, కుజ దోషాలు ఉంటే భయపడుతూ ఉంటాం, కానీ కుజుడు అనేవాడు ఇన్ని మంచి పనులు కూడా చేస్తూ పెడుతూ ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏదో చెప్పారు కుజదోషం చెప్పి దాన్ని కూడా మనం మోసపోకూడదు. కుజదోషం ఉండగానే ఏదో తప్పుగా భావించకూడదు. దయచేసి ఏమంటున్నానంటే, జాతక పరీక్షను కరెక్ట్గా చేసుకుంటే మీకు అర్థమైపోతుంటుంది. కాబట్టి ఈ యొక్క కుజుడు అనేవాడు ఇంత మంచి పనులు ఇస్తున్నాడు కదా, అంటే మీకు ఇండిపెండెంట్ లైఫ్ను కానీ, మీకంటూ ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి కానీ, రాజకీయాల్లో గుర్తింపు రావడానికి కానీ సొంతంగా కష్టపడుతూ ఉంటారు, మంచి స్టేజ్కి వెళ్తూ ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కుజుడు 10వ భావంలో ఉన్నటువంటి వారే. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క కుజుడు అనేవాడు ఉంటాడు. అయితే దీంట్లో కుజుడు అనే 10వ భావంలో చిన్న ప్రతి ఒక్కదానికి ఒకటి ఉంటే ఏంటంటే, ఎవరికి అర్థం కాని మనస్తత్వంగా ఉంటారు. అతను మంచిగానే ఆలోచిస్తున్నా అతనికి అహంకారము లేకుంటే ఏదో ఒక నెగిటివ్గా అది ఎవడో దాన్ని నెగిటివ్ చూస్తూనే ఉంటారు. మనం ఎంత మంచిగా ఉన్నా, కాబట్టి ఇప్పుడు ఎంత మంచిగా ఉన్న ప్రతి ఒక్క దాంట్లో ఏదో నెగిటివ్ చూస్తుంది. మన మానవుల యొక్క అది మనకు ఉన్నటువంటి ఒక ధర్మ హక్కు. కాబట్టి ఇతను ఎంత మంచిగా ఉన్నా ఇతనిలో నెగిటివ్ అనేది చూస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి విషయాల్లో వీళ్ళు బాధపడకూడదు. ఈ యొక్క కుజుడు అనేవాడు 10వ భావంలో ఉన్నట్లయితే ముఖ్యంగా ఆధిపత్య ధోరణి అనేది పనికిరాదు మీకు అసలే. తర్వాత ఎక్కువగా వినడానికి అలవాటు చేసుకోవాలి. ఎదుటివాడు మాట్లాడి ఎక్కువగా వినడం అలవాటు చేసి తక్కువ మాట్లాడడానికి మీరు అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా పూర్వీకుల యొక్క ఆస్తులను ఏమైనా వచ్చినా కూడా అమ్మకూడదు. పూర్వీక ఆస్తులను ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు కాపాడుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పాలు మరుగుతున్నప్పుడు అవి పొంగకుండా ఆ యొక్క పొయ్యిలో పడకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీరు చెప్పిన మృదు స్వభావం, స్వీట్ వాయిస్ అని చాలా ఉత్తమం వీరికి. అదేవిధంగా ఏదైనా ఉండని డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా, పొదుపు అనేది చాలా అవసరం వీళ్ళకి. చెప్పాను, కష్టించి సంపాదిస్తారు. ఆ డబ్బును కూడా చాలా జాగ్రత్తగా, మిమ్మల్ని పిసినారు అనుకున్నా సరే కానీ జాగ్రత్తగా దానికి అవసరానికి వాడుకోవడం, లేదా ఆ డబ్బే మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఇట్లాంటివి. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పాను, ఈ యొక్క కుజుడు అనేవాడు ఏ భావంలో ఉన్నాను, దీని 10వ భావంలో ఉన్నాను. ఈ యొక్క యంత్రధారణ వాళ్ళకు మంచిది. దీన్ని హనుమతి యంత్రం అని అంటాం. ఓం క్రాం క్రీం క్రోం సహ్ ఓమాయ నమః అనే మంత్రం నిటారుగా నడుమును పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా గాలిని పీల్చుకొని ఆ యొక్క మంత్రాన్ని 21 లేదా 54 లేదా 108 ఇలా ప్రతినిత్యం దాన్ని నాలుక కూడా కదలకూడదు, పెదవులు కూడా కదలకూడదు, అట్లా నిటారుగా కూర్చొని అని చదవడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. అదేవిధంగా ఈ యొక్క యంత్రధారణ చూడండి, ఈ యంత్రంలో ఏం కనిపిస్తుంది, 8, 3, 10, 9, 7, 5, 4, 11, 6 ఈ విధంగా ఈ యొక్క యంత్రధారణ అనేది మీరు చేసుకోవడం. అదేవిధంగా మీరు రాజకీయాల్లో కొన్ని వెళ్ళాలనుకుంటే మిగతాది కూడా జాతక పరిశీలన, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేసు ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని రాజకీయాల్లో గుర్తింపు రావడానికి చాలా ఉంటాయి పద్ధతులు. సో ఇట్లాంటివి ఏమన్నాను చూసుకొని ఈ యొక్క 10వ భావంలో ఉన్నటువంటి కుజులు ఉన్నటువంటి వాళ్ళు ఇంకను ఏదైనా ఎర్రటి బ్రాహ్మణునికి ఎర్రటి కందిపప్పు కానీ, అదేవిధంగా ఎర్రటి యొక్క ఒక దుస్తులు కానీ, రెడ్ ఖచ్చితంగా రెడ్గా ఉండాలి. అదేవిధంగా ఎర్రటి యొక్క రక్తచందనం పొడి దొరుకుతుంది, ఎర్రచందనం పొడి కూడా అంటాం వాటిని, ఆ పొడిని కానీ ఇట్లాంటివి కొన్ని ఆ యొక్క బ్రాహ్మణుడికి దానం ఇచ్చి ఈ యొక్క 10వ భావంలో ఏదైనా ఉన్నను దృష్టికోణాలు ఉన్నను ఈ యొక్క దీని నుంచి మనం ఇట్లాంటి చిన్నవి చేసుకోవాలి. అంతేగాని కుజ దోషం ఉండగానే అందరూ భయపడడం అవసరం. కుజ దోషాలు చాలా వాటికి మంచిగా చేస్తాయి. ప్లస్ 85% కుజ దోషాలు ఏ జాతకానికి వర్తించవు. నా మాట వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. అంటే జాతక పరిస్థితి కరెక్ట్ చేసిన వాళ్ళకి అర్థం. ఇక లేదు తప్పదు అన్న దగ్గర ఉంటే ఇట్లాంటి పరిహారాలు పాటించాలి. ఈ పరిహారం అంటే మీకు జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ మనం వెళ్ళి డైరెక్ట్గా సర్జరీ చేసుకోం కదా, ఫస్ట్ ఒక టాబ్లెట్లు వాడతాం, తగ్గకపోతే మళ్ళీ దాని స్కానింగ్ రిపోర్ట్ అంటాం, ఏది ఎంఆర్ఐ ఇట్లాంటివి ఉంటే అట్లాంటి రిపోర్ట్స్ తీస్తాం, మళ్ళీ టాబ్లెట్స్ ఇస్తాడు ఆ యొక్క వైద్యుడు.
ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను తగ్గకపోతే అప్పుడు అయ్యా నువ్వు ఇక సర్జరీ చేసుకోవాల్సిందయ్యా చెప్తాడు. ఇది కూడా శాస్త్రం కూడా అంతే. ఈ జనరేషన్ నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. శాస్త్రం కూడా ఏంటి ఈ జనరేషన్‌కు శాస్త్రం కూడా దశలు ఉంటాయి. ఇంత చేసినా కూడా ఇంకేమైనా ఉండను అప్పుడు మీరన్నట్టు జపాలు, హోమాలు ఆ పద్ధతి వేరే ఉంటుంది. ఆ పద్ధతిలో మీరు వెళ్ళడం ద్వారా ఈ యొక్క పదవ భావంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు అనేవాడు మీకు శుభుడై ఉంటాడు. కాబట్టి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇహలోకంలో సుఖంబలం అనుభవించి అంతిమ అనగా బతికినంత వరకు మంచి మంచి జీవితం బతికి అంతిమందు స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటూ శ్రీరామ జయం. ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒక్కటి తెలుసుకుంటేలా 10 మందికి తెలియచేయండి.